రైట్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానములకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. నోటిని రెండవది నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన మీతో, ప్రతి హృదయముతో, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యాంశము కాస్త నీ నోరు జాగ్రత్త. ఈరోజు వాక్య ధ్యానం కాస్త నీ నోరు జాగ్రత్త. అదేంటయ్య గారు పోయి ఇంకేదో చెప్తారనుకుంటే అసలుకే ఏం పెట్టారు? ఎసరు పెట్టారు. ఇంక అవకాశమే లేదు. ఇది చాలా కష్టం. ఏదయ్యా కష్టం అంటే, మనుషుడు దేనినైనా బంధిస్తాడేమో, దేన్నైనా కాపాడుకుంటాడేమో, కానీ నోటిని మాత్రం బంధించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే అది చాలా ఈజీ. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసినాం. ఏంటి ఆ మాట? రైట్. నోటిని రెండవది, నాలుకను మూడవది భద్రము చేసుకోవాలి. ఓకే, నోరు, నాలుక భద్రపరచుట. ఈ నాలుకని, నోటిని, ఓకే, ఈ నాలుకను, ఈ నోటిని ఏమవుతుంది? నాలుకను, నోటిని ఏం చేయాలి? రెండింటిని అంటే భద్రం అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. అంటే ఈ నోటిని భద్రపరచుకోవాలి. ఒక ఆయనట ఒక ఊరికి వెళ్ళి, సార్ నేను పొరపాటున ఈ ఊరికి వచ్చినట్టున్నాను, వీళ్ళందరిని చూస్తే ఒక్కొక్కలాగా ఉన్నారు. ఒకడేమో ఇంత జుట్టు పెంచుకున్నాడు, ఒకడేమో ఇంత పొడుగు గడ్డం పెంచుకున్నాడు, ఒకడేమో చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, ఒకడేమో మంచి బట్టలు వేసుకున్నాడు. అలా రకరకాలుగా ప్రజలు కనబడుతున్నారు. నాకేమో వీళ్ళ అవతారాలన్నీ చూస్తే అడవి మనుషుల్లా కనబడుతున్నారు. కనుక సార్ ఏదో డేంజర్గానే వచ్చినట్టున్నా, ఏదో పొరపాటున నేను తప్పు చేసినట్టున్న ఈ ఊరికి వచ్చి, అసలు మీరు చెప్పండి, పెద్ద మనిషిగా ఉన్నారు అని ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుకుంటూ ఆ హోటల్లో ఉన్నటువంటి ఆ యజమానికి అడుగుతా ఉన్నాడు. ఏమని? ఈ ఊరు మంచిదా చెడ్డదా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం ఆన్సర్ ఇచ్చాడట? నీ నోరు మంచిదా చెడ్డదా? హల్లెలూయా. మొదటిదేమో ఈయనేం అడిగాడు? ఈ ఊరు మంచిదా చెడ్డదా అంటే ఆ హోటల్ వ్యక్తి చెప్తున్నాడు, అసలు నీ నోరు మంచిదా చెడ్డదా? అదేంటి సార్ ఊరు గురించి చెప్పమంటే నా నోరు గురించి చెప్తున్నారంటే, సార్ నేను చెప్తున్నా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ వ్యక్తి దగ్గరికి పోయినా, ఏ మనుషుల దగ్గరికి పోయినా, ఎలాంటి ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళినా అది నీ మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. నీవు ఒకవేళ నీ నోరు మంచిదనుకో, ఈ ఊరు మొత్తం నీకు ఎక్కడున్న తమ్ముడు బాగున్నావా అని అడుగుతారు, చెల్లె బాగున్నావా అని అడుగుతారు, అన్న బాగున్నావా అని అడుగుతారు. అదే నీ నోరు గనక చెడ్డదైందనుకో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి కనబడ్డా కూడా ఏమంటాడు? ఈ పనికి మళ్ళీ ఎందుకు కనబడుతున్నాడు అంటారు. అంటే అప్పుడు అది చెడ్డది. నీ నోటిని మీ బట్టి ఈ ఊరు చెడ్డదా మంచిదా అనేది నువ్వే నిరూపించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, నేను మంచివాడినా చెడ్డోన్నా ఫస్ట్ నువ్వు అనుకో, ఆ తర్వాత ఈ ఊరు ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది అన్నాడు. కాబట్టి బైబిల్ భాషలో కూడా చెప్తున్నాడు, నోటిని రెండవది నాలుకను రెండు కూడా భద్రపరచుకోవాలి. పొద్దున్న లేవగానే నాలుక, వీపు, మన వీపు భాగం, వీపు ఉంటుంది కదా, ఈ వీపు భాగము పొద్దున్న లేచి దండం పెడుతుందంట. ఎవరికి? నాలుకకి. ఎందుకు నాలుకకి దండ పడుతుందంటే, నాయనా కొంచెం జాగ్రత్తరా, మాట్లాడేదంతా నువ్వే, బూతులు తిట్టేదంతా నువ్వే, సమస్య అంతా నీ ద్వారానే, కానీ దెబ్బలు మాత్రము నాకు పడతాయి. అందుకని కొంచెము నువ్వు కొంచెం అదుపులో ఉండు, నీకు దండం పెడతా, కొంచెం నెమ్మదిగా నడు, నెమ్మదిగా మాట్లాడు, నీ కాళ్ళు మోగుతా అని అది పొద్దున్న లేవగానే రెండు చేతులతో దండం పెడతా ఉంటుంది.
భర్త తాగుతాడు అనుకోండి, అప్పుడు భార్య తన వీపు అంటదంట, నాయన కొంచెం జాగ్రత్త, మా ఆయన ముందే మంచోడు కాదు, హల్లెలూయా, ఆయన తాగితే కొడతాడు, ఏం దొరికితే దాంతోనే కొడతాడు, కొంచెం జాగ్రత్త అని ఆ వీపు నాలుకతో మాట్లాడుతూ ఉంటుంది పొద్దున్న లేవగానే. కనుక ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆరోగ్యము బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి అంటే నువ్వు రెండింటిని కంట్రోల్ చేయాలి. ఒకటి నీ నోరు, రెండవది నీ నాలుక. ఈ రెండు ఎప్పుడైతే నీకు కంట్రోల్లో వస్తాయో అప్పుడు మనము అదుపు తప్పి మాట్లాడము. పెద్దోళ్ళ దగ్గర పెద్దోళ్ళలాగానే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాము, చిన్నవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళతోనే ముద్దుగా మాట్లాడతాము, అలాగే ఆఫీసర్ దగ్గర పోతే ఆఫీసర్ లెవెల్లో మాట్లాడతాము, పేద ప్రజల దగ్గరికి వెళితే పేద ప్రజల్లో గుండె కత్తుకొని మాట్లాడుతాము. ఇలా ప్రతి పరిస్థితులలో ఆయా సందర్భాలలో అనుకూలతను బట్టి, సమయ సందర్భాన్ని బట్టి జ్ఞానాన్ని ఉపయోగించి నోరు మాట్లాడాలి, నోరు అదుపులో ఉండాలి, నాలుక జాగ్రత్త పడాలి. కనుక ఈ విధముగా ఎప్పుడైతే నాలుక నోరు రెండు జాగ్రత్తగా ఉంటాయో అప్పుడు భద్రత అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు భద్రత అంటే, ఒకవేళ నీవు భద్రంగా లేవనుకో, ఒకవేళ నీవు భద్రంగా లేని పక్షమున ఏం జరుగుతుంది? ప్రాణం శ్రమల నుండి, అంటే ఈ నాలుక జాగ్రత్తగా లేకపోతే ఏం జరగవచ్చు? ప్రాణం పోవచ్చు. హల్లెలూయా. నోరు జాగ్రత్తగా లేకపోయినా, నాలుక జాగ్రత్తగా లేకపోయినా, నోరు అదుపు తప్పి మాట్లాడినా, నాలుక అదుపు తప్పి మాట్లాడినా జరిగే పరిణామం ఏంటి? రిజల్ట్ ఏంటంటే ప్రాణము నీ మీదికి పోయే పరిస్థితి రావచ్చు. అందుకని ఇవి రెండు కంట్రోల్ చేసుకుంటే మూడవ లాభం ఏంటంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. నీ ప్రాణహాని లేదు, నీకు నీ ప్రాణాపాయము లేదు, నీకు నువ్వు చనిపోయే స్థితి నీకు రాదు. ఏ దాత అయినా వస్తాడు, ఏ మంచి వ్యక్తి అయినా వస్తాడు, దేవుళ్ళలాగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ పక్కన నిలబడి నీకు సహాయం చేసి, నువ్వు గుంతలో పడ్డా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నా, యాక్సిడెంట్లో ఉన్నా, నువ్వు కోమలోకి వెళ్ళినా, ఏ పరిస్థితిలోకి వెళ్ళినా దేవుడు విడిపిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. షాలోమ్ ప్రేయర్ టీంలో ప్రేయర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉషా అనబడిన సిస్టర్, వాళ్ళ బావగారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మొన్నటి దినం ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి కొంచెం పర్వాలేదు, లోపల దెబ్బలు తగిలాయి, బాగానే ఉన్నాడు, కొంచెం పర్వాలేదు అన్నాం. ఈరోజు పొద్దునే 30 సెకండ్లు కోమలోకి వెళ్ళిపోయాడంట. కోమలోకి వెళ్ళిపోగానే ఫోన్ కలిపి, అంకుల్ బావగారికి ఇట్లా అయింది, ప్రేయర్ చేయండి, చాలా భయం వేస్తుంది, అందరూ ఏడుస్తున్నారు అంటే ఆ సమయంలో నేను అప్పుడే లైవ్ అయిపోయింది, ఫేస్బుక్ లైవ్ ఇచ్చి కూర్చున్నాను. ఫోన్ రాగానే ప్రేయర్ చేసి, ఏం కాదమ్మా, దేవుడు కార్యం చేస్తాడులే, నీ విశ్వాసం, ఎవరినో ఫోన్ చేయాల్సింది నువ్వు ఒక సేవకునికి చేసినావంటే ఖచ్చితంగా నా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, ఏం కాదు, ఆయన మరల లేస్తాడు, ఏం టెన్షన్ పడొద్దని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ఆమె నన్ను లోపు ఆయన ఊపిరి పీల్చుకొని మళ్ళీ నార్మల్గా అయిపోయాడని చెప్పింది. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నోరు నాలుక భద్రము చేసుకున్నట్లయితే మూడవది ఏంటంటే శ్రమ నుంచి, రెండవది ప్రాణము నుండి నీవు కాపాడబడతావు. నీకు శ్రమ కూడా తక్కువే. నోరు మంచిది, నీకు శ్రమ కూడా తక్కువే. నీ నాలుక మంచిది, నీకు శ్రమ కూడా తక్కువే. నువ్వు అదుపులో ఉంటావు, నీ కష్టాలు కూడా తక్కువే. అదేంటో పాస్టర్ గారు, నాకు భయంకరంగా అన్ని బాగున్నా కానీ నాకే శ్రమలు వస్తున్నాయి అంటే, దేవుడు కష్టాల వెనుక నీ కొరకు ఒక బహుమానం కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ బహుమానం నీ కొరకు ఇవ్వడానికి, నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికి కూడా కొన్నిసార్లు నీకు మంచిగా ఉన్నా, ప్రార్థన చేసుకున్నా కూడా, నువ్వు ఎలాగున్నా కూడా నీ మీద నిందలు, అవమానాలుగా నీ మీదికి మాటలు రావచ్చు. అప్పుడు ఈ వాక్యం అంటుంది, నీ కొరకు దేవుడు విలువైన బహుమానము ఇవ్వబోతున్నాడు, అందుకు నువ్వు జాగ్రత్త, బాధపడకు, భయపడకు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే సామెతలు 18వ అధ్యాయములో 7వ వచనములో, మరి ఏ నోరది అంటే బుద్ధిమంతునికి నోరు ఉంటుంది, బుద్ధి లేనోడికి కూడా నోరు ఉంటుంది. నోరు అనేది కామన్, అది అందరికీ ఉంటుంది కదా. నోరు ఎవరికైనా ఉంటుంది, కానీ దాన్ని వాడుకునే విధానంలో తేడా ఉంటుంది. అయితే ఇందులో బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క నోరు, అయితే బుద్ధిమంతుడైనటువంటి వాని యొక్క నోరు లాభం చేస్తుంది, బుద్ధి లేని వాడి నోరు ఆయనకు నష్టం తీసుకొస్తుంది.
కదా. బుద్ధి లేకుండా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు, అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. రేపు పనికి పోదాం అనుకుంటారు, మంచి పని దొరుకుతుంది. బుద్ధి లేకుండా ఎవడైతే మాట్లాడతాడో ఆ వ్యక్తికి ఏం చేస్తారు, చెప్పకుండా వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు. ఎందుకు చెప్పలేదంటే, వస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, అనవసరంగా మనం పని చేసుకుని వద్దాం, మాకు 1500 వస్తాయి ఈరోజు, ఏమైతే కొంచెం ఎక్కువ కష్టపడదాం, అందరూ వస్తే ఆయన కూడా వస్తే మళ్ళీ 1200 పడతాయి, అదే మేము ఇద్దరం వెళ్ళి అనుకో 1500 పడతాయి, పోదాంపా అని ఆ అదుపు తప్పి విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతూ అర్థం పర్థం లేని బుద్ధిహీనత కలిగి మాట్లాడితే ఆ వ్యక్తికి రెండవ రోజు ఏం నష్టం కలుగుతుంది, ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది, పని కూడా దొరకదు. మూడవది, నిన్ను పిలవకపోవడం వల్ల నీకు నష్టము కలుగుతుంది. అందుకే బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. బుద్ధిహీనుడైన వ్యక్తి యొక్క నోరు ఆయనకు నాశనము తీసుకొస్తుంది. వాని పెదవులు ఏవని పెదవులు ఇవి? బుద్ధి లేని వ్యక్తి యొక్క పెదవులు. బుద్ధి లేని వాని యొక్క నోరు నాశనం తెస్తే వాని పెదవులట ఏం చేస్తున్నాయి? ఉరి అంటే తెలుసు కదా, ఉరి అంటే అయిపోయింది, హ్యాంగింగ్. చూడండి, అంటే ఎవరి దగ్గర ఉన్నది ఈ సమస్య? ఎవరి దగ్గర ఉంది? జాగ్రత్త ఉండవలసింది ఎవరికి వాళ్ళే కదా, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవరు అంటారు, పెద్ద మనుషులు అంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాదు కదా. అంటే నువ్వేం చేయాలి? నీ అంతకు నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ, నీ అంతకు నువ్వు కొంచెం ట్రై చేస్తూ, దానికి గాలి తగలకుండా నీ వరకు నువ్వు ప్రయాస పడుతూ ఉంటే దేవుడు కూడా ఎక్కడో ఖాళీగా ఉంటుంది, నువ్వు ఇంత కప్పి నిలబడ్డా కూడా ఎక్కడో సందుల నుంచి గాలి వస్తుంటుంది, దేవుడు వచ్చి దానికి ఏదన్నా అడ్డు పెడతాడు. అది దేవుని కార్యం. ఇవి మొత్తం నేను ఓపెన్గా పెట్టేస్తా, నువ్వు చూసుకో అంటే అది కాదు. అంటే నీ ప్రయాసం కూడా ఉండాలి, నీకు ఆసక్తి కూడా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో నాకు మొత్తం తెలుసు, కానీ అడుగుడి మీకు ఇవ్వబడును. అది కండిషన్. ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళకి నేను ఇస్తా, అడగకపోతే మరేంటి, ఇవ్వడం. అంటే నీ రిక్వైర్మెంట్ కూడా నీకు తెలవాలి. అంటే నాలెడ్జ్ ఉన్నవాడికి నాకు ఏం అవసరమో తెలుస్తుంది, బుద్ధి గల వ్యక్తికి నాకేం కావాలో తెలుస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే టోటల్గా నువ్వు బుద్ధి కలిగి ప్రవర్తించు అంటున్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తించు. బుద్ధి కలిగి ప్రవర్తిస్తే నీకు మంచి డ్రెస్ కావాలి ఆదివారం చర్చికి వెళ్ళడానికి, అర్థమవుతుంది. బుద్ధి కలిగి ప్రవర్తిస్తే స్కూల్కి వెళ్ళడానికి మంచి యూనిఫామ్ కావాలి, నీకు అర్థమవుతుంది. నువ్వు మంచి తెలివిగా ఆలోచిస్తే పెళ్ళికి పోవడానికి మంచి బట్టలు కావాలి, నీకు అర్థమవుతుంది. పెళ్ళికి ఎవరన్నా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని పోతారా? చర్చికి ఎవరన్నా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వస్తారా? లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదించిన దానిని బట్టి నేను ఘనంగా కనబడాలి, మంచి కనబడాలి, దేవునికి మహిమ రావాలి. నన్ను అందరూ పొగడాలని కాదు, కానీ నా దేవునికి మహిమ రావాలి అని చక్కగా దేవుని మందిరానికి ఎంత చక్కగా రెడీ వస్తాం. ఎందుకు అంటే నా దేవుణ్ణి కలవబోతున్నాను, నా దేవునితో మాట్లాడబోతున్నాను, నా దేవునితో సంధి చేయబోతున్నాను, నా దేవునితో నేను ముచ్చటించబోతున్నాను. ఆ దేవునితో, మరి దేవునితో ముచ్చటించడానికి వచ్చిన మనం పక్కోళ్ళతో ముచ్చటిస్తే ఆయన మిస్ అవుతాడు. పక్కవాళ్ళతో మాట్లాడుతున్నావు అనుకోండి, ఆయనతో మాటలు కట్ అయిపోతాయి. నీకు దేవుడు మాట్లాడితే నీకు ఆశీర్వాదం ఉన్నది, కానీ నువ్వు పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో మాట్లాడి సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీకు ఆశీర్వాదమో లేదు. అందుకు నీవు దేవునితో మాట్లాడడానికి వచ్చావు. ఈ మందిరం అంటే ఏంటి తెలుసా? దేవుని కలుసుకొను స్థలం, దేవుని కలుసుకునే స్థలం. ఇక్కడ దేవుడు, మీరు వచ్చారు, దేవుడు కూడా వచ్చి మీతో మాట్లాడతాడు. ఇది దేవునితో మీరు కలుసుకున్న స్థలం. కలుసుకున్న తర్వాత ఇక్కడ అంటున్నాడు, బుద్ధిహీనుడైన వ్యక్తి యొక్క నోరు వానికి నాశనం తెస్తుంది, వాని పెదవులే వానికి ఉరిదీస్తాయి. అంటే బుద్ధిహీనతగా, బుద్ధి లేకుండా ఉండకూడదు. కొంచెం తెలివిగా, బుద్ధిమంతుడుగా చెప్పింది విను, బతుకు మార్చుకో, జీవితం సరిచేసుకో, నేను చెప్పినట్టు నువ్వు బ్రతుకుతే నువ్వు ఆశీర్వదించబడతావు అని నీతి మాటలు, బుద్ధి మాటలు, ప్రార్థనాపూర్వకమైన మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత సామెతలు 22వ అధ్యాయములో 14వ వచనంలో మరొక విషయం మీకు తెలుపు. వేష నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒకటి చూడండి, మామూలు నోరు, రెండవది బుద్ధిహీనుని నోరు, మూడవది వేష నోరు. వేష నోరు, వేష
అనగా పాపపు స్త్రీ, తప్పుడు అడుగులు వేసే స్త్రీ, పాపము చేసే స్త్రీ, భయంకరమైన వ్యభిచారం చేసేటువంటి స్త్రీ, ఇలాంటి భయంకరమైన పాపిష్టి బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క వేష ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క నోరు ఎలా ఉన్నదంట? లోతైన గొయ్యి, అంటే పెద్ద గుంతలాగా అన్నమాట ఆమె నోరు. మరి ఈమె నోటికి నోరు కలిపేది ఎవరు? మాటకు మాట కలిపేది ఎవరు? ఈమెతో సావాసం చేసేది ఎవరు? ఈమెతో ఫ్రెండ్షిప్ చేసేది ఎవరు? ఈమెతో మాట్లాడేది ఎవరు అంటే యెహోవా శాపము నొందినవాడు. ఎవరు పడతారు అందులో? దేవుని చేత ఎవరైతే శాపం పొందుకున్నారో. అసలు దేవుని చేత శాపం పొందుకోవాలా లేదా దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలా? దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి. అసలు మందిరానికి ఎందుకు వస్తున్నాము? సంఘానికి ఎందుకు వస్తున్నాము కదా? ఎందుకు వస్తున్నామంటే నా బ్రతుకును మార్చుకోవడానికి, పాపిష్టి జీవితాన్ని మార్చుకోవడానికి, పాపిష్టి జీవితం నుంచి బయటికి రావడానికి, అహంకారము, గర్వము, మద మత్సర కామ క్రోధము నుంచి విడిపించబడి ప్రార్థనా శక్తితో నింపబడి పరిశుద్ధుడు అనే ముద్ర వేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పాపం ఎట్లా చేయాలి, దొంగతనం ఎట్లా చేయాలి, మోసం ఎట్లా చేయాలి అని ఇక్కడ నేర్చుకోవడానికి రావటం లేదు. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ బ్రతుకు మార్చకపోతే దేవుని చేత నువ్వు శాపము పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. దేవుని చేత శాపం పొందుకుంటావు. దేవుని చేత ఎవడైతే శాపం పొందుకుంటాడో వాడు ఆ వేశ్య యొక్క గొంతులో పడతాడు. వేశ్య యొక్క నోరు లోతన గొయ్యి. ఆ గొయ్యిలో ఎవరయ్యబడేదంటే దేవుని చేత శాపం పొందినవాడు ఆ వ్యభిచార పనులో పడతాడు. దేవుని చేత శాపం పొందినవాడు, దేవుని చేత నిరాకరించబడినవాడు, దేవుని చేత అనిపించుకున్నవాడు ఆ వ్యభిచారపు పనిలో, ఆ వ్యభిచారపు స్త్రీ యొక్క ఏమంటారు లోతైన గొయ్యి అని ఉంటుంది కదా, ఆ గొయ్యిలో పడతాడు. అలాగా కాకుండా దేవుడు అంటున్నాడు, ఈ నోరు ఈ యొక్క ఎలాంటి వ్యక్తి కంటే శాపము కలిగిన వారికి వేశ్య నోరు లోతైన గొయ్యి గనక అందులో పడతారు. శాపము కాకుండా ఆశీర్వదించబడాలంటే వేశ్య నుంచి దేవుడు నిన్ను దూరం ఉంచుతాడు. ఎలాంటి గుంతలను పడకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు. 4వ విషయము కీర్తనలు 39వ అధ్యాయం మొదటి వచనములో, కీర్తనలు 39వ అధ్యాయం మొదటి వచనం, దేనితోని పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా, అర్థమవుతుందమ్మా? ఎంత చక్కగా, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. మరి ఎలా ఉండాలి సార్? ఎలా ఉండాలి పాస్టర్ గారు? ఎలా ఉండాలన్నా అని మీరు అడుగుతున్నారు. నీ మనసులో మీకు ప్రశ్న నడుస్తూ ఉంది. దానికి సమాధానం ఇది. ఏమంటున్నాడు దావీదు మహారాజు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మరి ఇందులో జాగ్రత్తగా ఎవరు నడపాలి? మీకు మీరే జాగ్రత్త పడాలి. నాకు నేనే జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వెళుతుంటామో, జాగ్రత్తగా వెళుతున్నప్పుడు ఏం చేయొద్దంట? భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు, నువ్వేమో భక్తిపరుడివి కదమ్మా, వినాలి. మీరేమో భక్తి పరులు, మీరేం ప్రార్థన పరులు, నేనేం ప్రార్థన పరుణ్ణి. ఆ పక్కన భక్తి లేని వాళ్ళు కనబడుతున్నారట. ఈ భక్తి లేని వాళ్ళు కనబడ్డప్పుడు ఏం చేయాలంట? నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. అంటే వాళ్ళ ముందు ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు భక్తి లేకుండా మాట్లాడతారు, మనమేం భక్తి కలిగి మాట్లాడతాం. అవునా కదా? మీకు అర్థమైందా? విషయం ఏంటంటే చాలాసార్లు చెప్తారు, చాలామంది భక్తులు సేవకులు చెప్పారు. ఒక ఆమె చర్చికి వెళ్తుంది, మారు మనసు పొందింది, రక్షణ పొందింది, తెల్లారి మళ్ళీ ఇంటికి పోయింది. ఇంటి దగ్గర పొద్దున్నే నల్ల వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, మాంజీరా వాటర్ వస్తున్నాయి. బిందె పట్టుకొని ఆమె కూడా వరుసగా నల్లకాడికి పోయింది. వెనక ముందు అయ్యి ఉంటుంది, నేను నువ్వు అని ఇద్దరు గొడవ పడుతున్నారు. పొద్దున 9 గంటలకు పనికి పోయే హడావిడి. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ పొద్దున హడావిడి. ఈ హడావిడిగా ఉన్న పరిస్థితిలో
ఆ వెనకొచ్చిన ఆమె కాస్త, ఈమె న్యాయంగానే ఉంది, ఈమె ముందుకు వెళ్ళింది కరెక్టే, కానీ అనుకున్న ఆమె కొంచెం డ్యూటీకి పోవాలంట. పాపం ఆమె ఏమన్నదంటే, అక్క నేను పట్టుకుంటా అక్క అంటే, టెట్ట పట్టుకుంటావు అని సీరియస్ అయ్యింది. సీరియస్గా ఆవడంతోనే ఇక ఆమె కూడా కోపం వచ్చేసి ఏదో అనేసింది. అనేగాని ఇద్దరు నోరు ఓపెన్ చేశారు. ఇద్దరు నోరు ఓపెన్ చేసి నోటికి వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మంచి భాషలు కాదు, దుర్భాషలు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల పాస్టర్ గారు ఏంటంటే, పాపం అక్క ఇంటికి పోక చాలా రోజులు అయిందని ఒక ఇద్దరు బ్రదర్స్ని తీసుకొని ఆయన కూడా వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి వెళ్దాం, పొద్దున వెళ్తున్నాం కదా అని పాస్టర్ గారు వచ్చి అక్కడ కారు ఆపి దిగి వెళ్తుండగా పాస్టర్ గారిని చూడగానే కొంగు తల మీద వేసుకొని వెంటనే దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం అంటుందంట. అక్కడున్న ఆమెకు స్తోత్రం అంటే ఏమో తెలియదు, ఆత్రం అంటే ఏమో తెలియదు. ఆమెమో నీకే స్తోత్రమే, నీకే ఆత్రమే, నీకే స్తోత్రమే, నీకే హల్లెలూయా అని ఆమె తిడుతుందంట. అంటే ఏం జరిగింది అంటే, ఈ యొక్క మనిషి ఏం చేసిండంటే, అన్యుల మధ్య ఉన్నప్పుడు, తెలివి లేని వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఒక్క మాట ఆమె అడిగింది, తీసుకుపో అమ్మ ఎటన్నా సావు అంటే అయిపోయేది. కానీ మాటకు మాట కలిపేసరికి ఈమెమో బూతులు మాట్లాడకూడదు, ఆమెమో బూతులు మాట్లాడేయచ్చు, ఎందుకంటే ఆమె అన్యురాలు, దేవుని ఎరగదు. కానీ ఈమె మాట్లాడకూడదు, కానీ ఎవరు లేరు అనుకుని మాట్లాడేస్తా ఉంది బిడ్డ. ఆ లోపల దేవుడు పంపించాడు, చూడయ్యా మొన్ననే బాప్తిసం పొందింది, ఇప్పుడు చూడు ఎట్ట మాట్లాడుతూ, కొంచెం వెళ్ళి గద్దించు అన్నాడు. వెళ్ళి ఆమె చూడకుండా ముందే కొన్ని మాటలు విన్నాడు అయ్యగారు. వినేసి ఏందమ్మా ఏమైందంటే, అప్పుడు తల మీద కొంగేసుకుని స్తోత్రం ప్రభువా, ఏం లేదు అయ్యగారు, ఒట్టికి నీళ్ళకి వచ్చాను అయ్యగారు అని చెప్తా ఉంది. ఆ లోపల ఆమె నీకే హల్లెలూయా, నీకే స్తోత్రం అని ఆమె తిడుతూ ఉంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్యుల మధ్య నువ్వు ఉన్నప్పుడు, దేవుని భయం లేని ప్రజలు నీ ముందు ఉన్నప్పుడు నీవేం చేయాలంట, నోటికి చిక్కము వేసుకోవాలి. కొంచెం తాళం వేసుకోవాలి, మనకు అర్థమవుతుంది. నోటికి తాళము వేసుకోవాలి. నోటికి తాళం వేసుకుంటే ఏమవుతుందంటే, నువ్వేంటో వాళ్ళకి అర్థం కాదు, నువ్వు గమ్మునుండు, నీవంటే వాళ్ళకి భయం వేస్తుంది. నువ్వు ఏదంటే అది మాట్లాడుతున్నావు అనుకో, ఈమె ఇంతేలే, ఈయన ఇంతేలే అనుకొని ఇక నిన్ను తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే తెలివైన వాడు, జ్ఞానవంతుడు ఎక్కువగా మాట్లాడడు. అందుకే పాస్టర్ గారు ఇంతసేపు గంట సేపు మాట్లాడుతున్నాడంటే పాస్టర్ గారికి తెలివి లేదు. హల్లెలూయా. మాటలు కాదు ఇవి, దేవుని మాటలు, వాక్యం చెప్తున్నా. నార్మల్గా అయితే కామన్గానే ఉంటాను, నేను కూడా ఉండాలని ఆశపడతా. ఎందుకంటే విలువైన మాటలు, కొన్ని మాటలు మాట్లాడితే అందులో దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఎలా ఉండాలయ్యా అంటే, దావీదు నేర్పిస్తున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందునని అనుకున్నాడట. అందుకే భక్తిహీనులైన వారు నీ ముందు కనబడ్డప్పుడు, విచ్చలవిడిగా చిల్లరగా మాట్లాడేవాళ్ళు నీ ముందు కనబడినప్పుడు ఏం చేయాలి, నువ్వు కొంచెం సైలెంట్ పాటించాలి. నువ్వు కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి. 1-2 మాట్లాడి, ఓకే అన్న, నమస్తే అన్న, మళ్ళా కలుస్తా అన్న అని వెళ్ళిపో. అక్కడి నుంచి అవసరం లేదు. అక్కడ ఉండి అనవసరంగా ఆ శ్రమలు, శోధనలు, ఆ భాషలు మాట్లాడే అవసరం నీకు లేదు. అప్పుడు నీకు గొడవ కూడా తగ్గుతుంది, సమస్య కూడా రాదు, ఇబ్బందులు కూడా నీకు రావు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. సామెతలు 13వ అధ్యాయములో, సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం, తన నోరు ఏ వ్యక్తి అయితే కాచుకుంటాడో, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. నేనెందుకు సైలెంట్గా ఉంటా అని గనుక నువ్వు ఎక్కువ చేసావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంట, నాశనము తెచ్చుకుంటాడు. ఎవరికైనా నాశనము, అమాయకులక? మాట్లాడకుండా ఆ నాశనం ఉందా? సైలెంట్గా ఉంటే నాశనం ఉందా? మర్యాదగా ఉంటే నాశనం ఉందా? భక్తితో ఉంటే నాశనం ఉందా? లేదు. నీవు అవమర్యాదగా పాటిస్తే, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా నువ్వు మాట్లాడగలిగితే అందులో నీకు నాశనము ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట ఎంత క్లియర్గా చూడండి. తన నోరు, ఇప్పుడు చూడండి, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, తర్వాత ఇంటి వాళ్ళని కాపాడుతాడు, తన ఫ్యామిలీ అందరినీ కాపాడుకుంటాడు. ఒకవేళ బయట వెళ్ళి కూడా రోడ్డు మీద పిచ్చిగా వాగుతున్నాడు అనుకోండి, ఏ ఒక్కడో తలకాయ లేనోడు వస్తాడు, కొడతాడు, గొడవ పెద్దగా అవుతుంది. అవసరం తగలని చోట ఎక్కడన్నా తగిలింది అనుకోండి,
ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉన్నది. వాడొక్కడు పోవడమే కాదు కానీ ఇంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఫ్యూచర్ టెన్స్తో దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని రాబోయే రోజులను ఉద్దేశించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నీవు సమాజంలో ఉన్నావురా, నువ్వు సమాజంలో పనికి వెళ్ళబోతున్నావు, సమాజంలో అన్యుల మధ్య నువ్వు పని చేయబోతున్నావు. వాళ్ళకేమో నోటికి చిక్కం ఉండదు, వాళ్ళకు నోటికి తాళం ఉండదు, వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతారు, సినిమా స్టోరీలు మాట్లాడుతారు, బూతు మాటలు మాట్లాడుతారు, పనికిరాని నిందలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీవేం చేయాలంటే అలాంటి వాళ్ళ మధ్యలో కూడా నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఉదాహరణకి చెప్తే ఒక తామర పువ్వు దానికి అద్భుతమైన సాక్ష్యం. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? అదేంటి పాస్టర్ గారు, మంచి పూల తోటలో ఉంటుంది, మీకు తెలియదా? ఎక్కడ ఉంటుంది? ముర్షద్ గలీలోనా? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? మురికి నీళ్లలో ఉంటుంది. ఏం నీళ్ళు అంటవి? మురికి నీళ్లు, బురద నీళ్లు, జిగట మన్ను, రకరకాల మట్టి వాసన, దుర్వాసన కొడుతున్న నీళ్లలో తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వు నీళ్ళ మీద ఆకు ఇలాగ తేలుతుంటుంది. ఆ ఆకు మధ్యలో నుంచి ఒక పువ్వు పైకి వస్తూ ఉంటుంది. అది వికసిస్తుంటే ఎప్పుడెప్పుడు పోయి దాన్ని తీసుకోవాలా అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది. కానీ దాని మీద ఒక్క చుక్క కూడా బురద అనేది కనబడదు. ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్న గడ్డి చూడండి, మనం వెళ్తూ ఉంటాం, గడ్డికంతా బురదే ఉంటుంది. దానికి ఆ విడిపించుకునే గుణం లేదు, ఆకర్షించుకుంటుంది, దగ్గర తీసుకుంటుంది ఆ మట్టిని, ఆ బురదని. కానీ ఈ తామర పువ్వు అలా కాదు, బురదలోనే ఉంటుంది కానీ కొంచెమైనను, ఒక్క చుక్క అయినను తన మీద పడనివ్వదు. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రె మీద కూడా నిజమైన గొర్రె గనుక ఉంటే దాని మీద ఏ నీళ్ళన్నా వేయండి, వేశారనుకోండి, అలాగున్న దాన్ని ఒకటి సరిట్టు అంటది, వెంటనే అది కింద పడిపోతుంది. ప్రియులారా, ప్రమాదం ఉందని నీకు తెలిస్తే బీ హుషార్. అక్కడ పాపం ఉన్నదని నీకు తెలిస్తే, ఆ వ్యక్తిలో పాపపు ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే, ఆ వ్యక్తిలో దురాలోచన ఉందని నీకు తెలిస్తే వెంటనే దులుపుకో. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. స్తోత్రం. అద్భుతమైన పాట ఉంటుంది కదా. ఏం చేయాలో? ధూళిని దులుపుకోవాలి. కానీ మనం దాన్ని ఏం చేస్తాం? కలుపుకుంటాం. దులుపుకోము కానీ కలుపుకుంటాం. ఆ కలుపుకోవడం వల్లే ఉన్న నీ జీవితం, ఉన్న కాస్త పరిశుద్ధత కూడా పోయి, ఉన్న కొంత పరిశుద్ధత కూడా కోల్పోయి అపవిత్రతను పొందుకుంటాం. ఆ మురికి అంతా కూడా మీద పడి దుర్వాసన, నీ జీవితం కూడా ఆ వాళ్ళలాగానే మన జీవితం కూడా కంపు కొడుతూ ఉంటుంది. దేవునికి పవిత్రమైన జీవితం ఇచ్చాడు, ప్రార్థన జీవితం ఇచ్చాడు, విలువైన జీవితం ఇచ్చాడు. ఈ విలువైన జీవితం ఇచ్చిన తర్వాత కూడా నీవు కాపాడుకోకపోతే భయంకరమైనటువంటి అపాయములో నీవు పడతావు. భయంకరమైన అపాయములు నువ్వు పడతావు. ఆ అపాయము నీ మీదకి రాకుండా ఉండాలి. ఈరోజు ఆరాధనలో దేవుడు చక్కగా మాట్లాడాడు. ఏం పాట అది? ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియో రానే రాదయ్యా. స్తోత్రం. ఏ తెగులు, ఎలాంటి సమస్యలు కూడా నీ మీదకి రావడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ మాటలో రెండవ వచనం చూడండి, మొదటి వచనం, 13 మొదటి వచనం చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు. ఇక్కడే ఉంది తేడా. పాస్టర్ గారు ఏమన్నా అన్నారనుకోండి, ఇంత లావు మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం. దయచేసి గమనించండి, ఆయన నీ తండ్రి, ఆయన నీ ఆత్మీయ తండ్రి. పిల్లలు, ఆయన నీ ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడుతూ, మన తండ్రి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అమ్మ వినండి, లాస్ట్ అని ముగిస్తున్నా. ఏమైనా అర్జెంట్ పని ఉందా? కొంచెం వినండి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట అంటే, తండ్రి చేత నువ్వు ఏం చేయబడాలి? శిక్షించబడాలి, చెంప దెబ్బ తినాలి. అర్థమైందా? తండ్రి చేత నీకు దెబ్బలు పడాలి. దేవుని వాక్యమే చెప్తుంది, కొట్టకపోతే రాబోయే రోజుల్లో నీకు శత్రువు అవుతారు అని చెప్తుంది వాక్యం.
అట్లా బాగుంది. బైబిల్లో ఇట్లా ఉందా పాస్టర్ గారు? ఏదో బాగుంది అనుకుని దేవుని నమ్ముకుంటే మా పిల్లల్ని కొట్టమని నేర్పిస్తున్నారు. మొన్న స్కూల్కి వెళ్తే మా స్కూల్ టీచర్ మా బాబును కొడితే నేను వెళ్ళి భయంకరంగా తిట్టి పోలీస్ కేసు పెట్టి వాడిని బూతులు తిట్టేస్తే నీ కాళ్ళు మొక్తా సార్, ఇంకొకసారి కొట్టాను సార్